శాతం ఢిల్లీలో ఆప్ విజయానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పనితీరుకు సంబంధం లేదన్న బీజేపీ వాదనతో ఏకీవిస్తారా అంటే 55% మంది అవునని 40% మంది కాదంటున్నారు. ఇక ఆసక్తికరంగా మరి అవినీతి రహిత పాలన ఇవ్వడానికి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కృషి జరుగుతుందా అంటే ఇప్పటికే ఆరోపణలు వచ్చాయని మధుయాష్కి గారు రఘునందన్ గారు చాలా ఘాటుగా మాట్లాడారు. మరి దాని మీద ప్రభాకర్ గారు ఏం సమాధానం చెప్తారు? ఇంతకుముందు మధు గారు మాట మాట్లాడుతూ దేనికి చెక్కులు ఉండవు, చెక్ల మీద రాసివారు అనేటువంటిది నిజమే. మేము కూడా అదే అంటున్నాం, చెక్ల మీద రాసివారు. మధు గారు అంటే నాకు నిజానికి గౌరవం. ఎందుకంటే ఇద్దరం కలిసి ఓకే ఉద్యమంలో ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో సందర్భం వచ్చినప్పుడు కలిసి పనిచేసినాం. కాబట్టి ఊరికనే మాట్లాడడం సరైనది కాదు. కానీ మళ్ళీ కూడా ఒక మాట అంటాను, తను అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బాగా కోట్లు సంపాదించడానికి ఊరికనే అంట. నేను ఒక రాజకీయ నాయకుడిగా ఒక మాట అంట, దానికి ఆధారం ఉండాలి. మీరు అట్లా అనకూడదు, ఊరికే అంటానని చెప్పి అంటే ఇంక దానికి నేను అదే నేను ఏమంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం కొద్ది నేను ఈ మాట అన్నాను. నేను ఏమంటే ఆ గౌరవం లేకపోతే దయచేసి ఏమంటున్నా ఆరోపించడానికి అంటలేను. అంటే నిరాధారణ ఆరోపణలు చేయడం వల్ల దానివల్ల ఉపయోగాలు ఉండవని చెప్పడం కోసం మాత్రమే చెప్పాను తప్ప ఏంటంటే మధు గారు ఒక మాట ఏమన్నారంటే రఘు అయితే ఏమంటున్నారంటే చెక్కులు ఉండవు అని చెప్పేసి అన్నందుకు నేను యాక్చువల్గా అంతకంటే ముందు అన్నట్టు మీరు ఏదైనా ఆధారం చూపించండి. మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, ఆయన ఎటువంటి అవినీతిని కూడా ఇష్టపడటం లేదు, 100% చర్య తీసుకుంటారు అనే మాట నేను అన్నప్పుడు వారు దానికి కౌంటర్ ఇస్తున్నారు. అయితే నేను అదే అంటున్నాను, ఒకటి నన్ను కంప్లీట్ చేయండి. అయితే పాపం రఘు నేను నిజం కలిసే పని చేసినాం. మే 17 అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. రఘు ఇంత అబద్ధాలు మాట్లాడతాడంటే నాకు నిజానికి కొద్దిగా నిజంగా మాట్లాడతాడు అనేటువంటి నమ్మకం ఉండే. వివాదంతో తేలిపోయింది ఏంటంటే ఆ సభలో కూడా నిజంగానే రఘు ఉంటే జరిగినటువంటి చర్చ చెప్తాను మీకు. మీరు ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు అప్పటికే ఆంధ్రజ్యోతిలో ఉండుంటారు, ఈనాడులో ఉన్నారు, బహుశా మీకు గుర్తుండుంటారు. కాదండి పేపర్ తగలబెట్టలేదు. వేదిక మీద కేసీఆర్ గారు ఉన్నారు. జనం నుండి ఈనాడు పత్రికకు సంబంధించినటువంటి ఒక కామెంట్స్ గోల చేస్తా ఉంటారు. కేసీఆర్ గారు అన్నటువంటి మాట, మీకు ఇష్టం లేని పత్రికలు చదవకండి, ఇది మాత్రమే అన్నారు తప్ప ఆయన ఈనాడు పత్రికను చదవద్దనో మరోదనో. అందుకే ఏమంటున్నాను, మనం మాట్లాడేటప్పుడు ఆంధ్ర పత్రిక అది కూడా అనలేదు. మధు గారు మీరు ఒకసారి చూసినట్లయితే మీరు తీసుకొచ్చిన ఆంధ్ర పత్రికలు కాదు, మనకి ఇష్టం లేని పత్రికలు చదవదు. ఎందుకంటే ఐఎమ్ ది ఐ విట్నెస్. నేను ఆ రోజు కూడా అనలేదు. లక్షనాగన్లు అనేటువంటి మాట ఎక్కడైనా మీరు ఆన్ రికార్డు చూపించగలిగితే, ఎక్కడైనా పేపర్లను కేసీఆర్ గారు మాట్లాడేది చూపించగలిగితే దేనికైనా సిద్ధం. సరే, వారి జ్ఞాపక శక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా తగ్గిపోయింది. అధికార దానంతో కళ్ళు మూసుకుపోతా ఉన్నాయి. మాట్లాడి ఏమి కూడా మాట్లాడలేదని చెప్తాను కదా. ఒక సందర్భం మాట్లాడి May 17th అంటున్నావు. May 17th రోజు ఉన్నానా లేదనేది కరుణ ప్రభాకర్ గారు గుర్తు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆ సభలో జ్ఞాపక శక్తి లేదా, వారికి జ్ఞాపక శక్తి లేదా అనేది మెదక్ జిల్లా కాదు, సింహగర్జన బ్యానర్లు చూస్తే కనబడతాయి. అది తర్వాత దాని గురించి లేవలేదు. నేను సభలో ఉండుంటే ప్రసంగంలో అన్నటువంటి మాట ఏంటంటే మీకు ఇష్టం లేని పత్రికలు చదవకండి అన్నారు తప్ప నువ్వు అబద్ధాలు చెప్తే ఎట్లా రఘు? నేను అబద్ధాలు చెప్తా ఉన్నా, కరుణ ప్రభాకర్ గారు కేసీఆర్ గారు నిజాలు చెప్తా ఉన్నారు, జనమంతా కూడా నిజం చెప్తా ఉన్నారని ఉన్నారు. ఓట్లేసిన గురించి వదిలేసే, ఓట్లు నువ్వు చేస్తే రాలే ఓట్లు. మేమందరం పోరాటం చేస్తే మీరు ఓట్లు వేయించుకున్నారు. జై తెలంగాణ వాళ్ళని రోడ్డు మీద పెట్టి నై తెలంగాణ వాళ్ళని పక్కన పెట్టుకున్నారు. మీకు మాట్లాడే ఎక్కడికి చెప్పు ఈనాడు దినపత్రిక నా సభలో తగలబెట్టించినాం. ఇదే కరుణ ప్రభాకర్ రఘునందన్ అందరూ తగలబెట్టించారు. నేను లేదు తప్పించుకుంటే కేసీఆర్ ఆదేశాలు కేసీఆర్ సభకి అధ్యక్షత కేసీఆర్ గారు కాదు నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు రఘు అని చెప్పి చెప్తున్నావు. వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి ఎంత తేళ్లు చెరువులు వాకినట్టు ఉంటా ఉంది. మరి ఎవరంటారు కేసీఆర్ తగలబెట్టండి అనకపోతే కరుణ ప్రభాకర్ గారు ఉండి కేసీఆర్ గారు స్టేజ్ మీద పిలిచి షోలో చెప్తే కిందకి పోయి కార్యక్రమాన్ని అమలు చేసినా చెప్పమని వారిని ఎందుకంటే మాట్లాడతారు. వాస్తవాలు అంగీకరించుకోవాలి. ఆ రోజు ఉద్యమంలో ఉన్నా తగలబెట్టించినాం. ఈ రోజు రామోజీరావు గారు లేకపోతే కేసీఆర్ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు గంగల మునిగి వచ్చిరు, పద్ధతులు మార్చుకుని
చెప్తున్నారు కాబట్టి అలాగే గొడవ తీసుకున్నామని చెప్పాను. నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా, ల్యాండ్ ఆయిల్స్ మీద గొప్పగా పోరాడినాం, సుప్రీంకోర్టు దాకా పోయినాం. ఈ రోజు దానికి చెక్కులు ఉన్నాయా, బౌన్సర్లు ఉన్నాయా నాకు తెలియదు. ఎందుకు ఈ రోజు మంత్రివర్గం 3 సమావేశాలు చేసింది, ల్యాండ్ ఆయిల్స్ మీద ఎందుకు మాట్లాడతలేము? పద్మాలయ స్టూడియోస్ మీద హైకోర్టుకు పోయినరు, చెక్కులు లేవు, ఆల్రెడీ చెప్పినే చెబుతున్నారు మీరు. మరి ఏం చెప్తారు? వేరే చెప్తాం. అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి, అన్ని టెండర్లు వేసే చేస్తా ఉన్నాం, ప్రామాణికంగానే చేస్తా ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాం. మీరు వారు ఇంకొక పాయింట్ కూడా రేజ్ చేసినాం, మేము గతంలో చాలా సందర్భాల్లో రేజ్ చేసినాం. మీ ఇంటి వాస్తుల కోసం, మీ కార్ల కాన్వాయిల కోసం, రంగు మార్పు నల్లది నచ్చదని తెల్లది తెచ్చుకోవడం కోసం కోట్లు ఖర్చు పెడుతున్న మీరు 8 గంటలు కరెంట్ ఇవ్వాలండి. మీరు మీ ఫామ్ హౌస్ కు మాత్రం మెదక్ జిల్లాలో ప్రత్యేకమైన లైన్ చేయించుకొని 24 గంటలు కరెంట్ ఇస్తే ఫామ్ హౌస్ పక్కన 100 గజాల దూరాన రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఈ రోజు దాకా రావట్లేదు. ఇవి కూడా రాజకీయ ఆరోపణలేనా? మెదక్ జిల్లాలో 50 మంది రైతన్నలు చచ్చిపోయినారు, ఈ రోజు దాకా ఒక్క రైతును మాట్లాడుకుంటే 100 సంవత్సరాల్లో 27,000 మంది రైతులు చనిపోయినటువంటి రైతు చచ్చిపోయిందంటే మీ పాలన కొనసాగింపేది, కొనసాగింపే కదా. కర్ణ ప్రభాకర్ గారు ఒక మాట వినాలే, ఏప్రిల్లో ఎన్నికల కంటే ముందు ఒక మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన పేరైనా ఏకైక వెళ్ళి ఛత్తీస్గఢ్ తొలిచ్చినాం, రామగుండ అవతల ఏముంటది, ఛత్తీస్గఢ్ ఉంటది. 4 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి 4 గుంజలు వాతికి ఇట్లా 4 లైన్లు గుంజితే 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు. అది కూడా అల్లేదో చెప్తున్నారు. జ్ఞాపక శక్తి ఉందో లేదో మిత్రులు ప్రభాకర్ గారు మంచి మాటలు ఏమని ఎత్తినారు, అనాధార ఆరోపణలు చేయొద్దనేది అది కరెక్టే. వారు ఇంకో మాటను మధు గారు కూడా 10 సంవత్సరాలు ఎంపీ ఉన్నారు, నేను కోటి సంపాదించాను దాన్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఏ ఉద్యమంలో గానీ ఉద్యమ నాయకులకు ఆస్తులు పెరిగినాయా తరిగినాయా, లేక నిజంగా పోరాటం చేసిన వివిధ పార్టీలు ఉన్నా కూడా ప్రభాకర్ గారు మా ఆస్తులు, నేను ఎంపీగా వారు ఎంపీగా లేకుండా కూడా చేసిన పోరాట కాలంలో మా ఆస్తులు పెరిగినాయా, ఇది ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను, చూసుకోని చెప్పి. అదే ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చిన ఈ 8 నెలల లోపల లక్షల కోట్లు పెట్టి ఎన్ని కొత్త కొత్త కార్లు, లక్షల కోట్లు అంటే లక్షల రూపాయలు, ఒక ఎమ్మెల్యే 2 కోట్లు పెట్టి కారు కొన్నాడు, అలవాటైపోయింది. ఎమ్మెల్యే 2 కోట్లు పెట్టి కారు కొన్నాడు, 2 కోట్లతో కారు కొనడానికి బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయి. మధుగారు చెప్పేటువంటి ఎమ్మెల్యే ముందు కూడా కార్లే ఉన్నాయి, ముందు కూడా 2 కోట్ల కార్లే ఉంది. మధుగారు చెప్పే ఎమ్మెల్యే కారు ఉంది. ఉద్యమ క్రమంలో ఉద్యమ నాయకుల ఆస్తులు పెరిగినా తరిగినాయి అనేది అంత చరిత్ర చెప్తూనే ఉంది. ఇక్కడ మేము అనేది ఏంటంటే మిత్రులకి అధికారులు ప్రయారిటీస్ సెలెక్ట్ చేసుకోండి. అది అమరులని గోలు పెట్టి మాట్లాడిన మనము ఏ ఆధారాలు కావాలి శ్రీకాంత్ కుటుంబాలకి, ఏ ఆధారాలతోటి మీరు ఇంకెందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు? రైతులు ఆత్మహత్యలు చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు కష్టాలు ఉంటాయంటే ఫామ్ హౌస్ లోకి వెళ్ళి సేద తీర్చుకున్న ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి చెండాడి ఎలాంటి కరెంటు కష్టాలు ఉండి చెప్పిన మాటలు ఇక్కడ పోయినాయి. ఎన్నెన్ని హామీలు ఇచ్చినారు. ఇక్కడ మీకు ఒకటే చెప్తాను ఏంటంటే, మీకు అధికారం ఉంది, పరిపాలించండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు నిజంగా నిజాయితీగా చెప్పడం చేయడం వేరు, చెప్పడం చేయడం వారు అన్నటువంటిది 100% నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నేను వారిని విమర్శించట్లేదు. అదే విషయం నేను గుర్తు చేస్తా ఉంది ఏంటంటే, వాళ్ళు 10 సంవత్సరాలుగా ఉండి ఆ 10 సంవత్సరాల కాలంలో అది కూడా చెప్తాను. అయితే వారు ఏమంటారంటే ప్రయారిటీస్ ఏంటి అనేది నిజమే. మేము ప్రయారిటీగా గుర్తించే ఇవాళ నీళ్లు ఇంటింటికి ఇవ్వాలని ప్రయారిటీగా పెట్టుకున్నాం. ఇవాళ ప్రయారిటీ కనిపించే ప్రతి ఇంటి బిడ్డ కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి పెళ్లి కళ్యాణ లక్ష్మి చేస్తా ఉన్నాం. 58 సంవత్సరాలు విస్మరించినటువంటి చెరువులని కుంటలను విస్మరించినటువంటి 58 సంవత్సరాల్లో అవి ప్రాధాన్యతగా, అవి ప్రామాణిక, అవే మెయిన్ ప్రయారిటీగా ఇవాళ మిషన్ కాకతీయ తీసుకున్నాం. అవే కాకుండా ఏంది మన బియ్యం, దొడ్డు బియ్యం తోటి, పొరుగుల బియ్యం తోటి హాస్టల్ పిల్లలు జీవితకాలం వల్లనే మగ్గితే వాళ్ళు కూడా మనుషులని భావించి మేము సన్న బియ్యాన్ని ఎత్తుకున్నాం. ఇట్లా మా ప్రయారిటీస్ ఏందో పేదవర్గాల ప్రయారిటీస్, మా ప్రయారిటీస్ రాయలసీమ ఆంధ్ర ప్రయారిటీస్ సచివాలయం మార్పు కాదు. వాళ్ళు ఏమంటారంటే అవి డెఫినెట్ గా ఈ ఎలుకలు ఉన్నటువంటి దాంట్లో, ఎలుకల వాసంలో, గబ్బిలాల కంపులో, ఇదే సెక్రటరియట్ లో సౌకర్యాలని సెక్రటరియట్ లో మమ్మల్ని కొనసాగించమని మీరున్నట్టుగానే మిగతా పాలకులు ఉండాలని కోరుకుంటే అద్భుతమైనటువంటి, అదేవిధంగా పుత్రజయ లాంటి రాజధాని వస్తే మీకు అయ్యే అభ్యంతరం ఏంటి అంటే, తెలంగాణలో 9 గంటలు కరెంట్ ఇచ్చినాక
తెలంగాణలో రైతన్నలకు కరెంట్ ఇచ్చిన తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యలు ఆగిపోయిన తర్వాత మీరు చెప్పిన పాటలి పుత్రాలు కడతారా కౌలాలకు ఒక మాట సార్ కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే కరుణ ప్రభాకర్ గారు వాస్తవం గమనించాలి. 5 సంవత్సరాల తర్వాత చర్చకు వచ్చినప్పుడు చెప్తాం. ఆర్భాటం చేస్తారు, ఆరంభిస్తారు, అంతం చేస్తారు. ఇగో ఈ 3 స్లోగన్లను మీరు 5 సంవత్సరాల తర్వాత కూడా మార్చి 2014లో అది జరుగుతుండే. కానీ సోనియా గాంధీ ఏమనంటే నేను చేసినటువంటి పని కంప్లీట్ చేయకపోతే ఓట్లు అడగలేదు. మాటలు కోటలు దాటినాయి, సెక్రటరియట్ దాటలేవు. సెక్రటరియట్ ఎలకల వాసన వస్తుందట వీళ్ళకి సెక్రటరియట్ లా. ఢిల్లీలో ఆప్ విజయానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పనితీరుకు సంబంధం లేదన్న బీజేపీ వాదంతో ఏకీవిస్తారా అంటే 56% మంది అవునని, 44% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైనప్పటికీ కూడా ఒకటి మాత్రం అర్థమైంది కదా ప్రజలు ఏం చెప్తున్నారండి. బీజేపీ కార్యకర్తలు చెప్పినట్టు ప్రమాదం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మందు, బీరు, డబ్బు ఇటువంటి ఆకర్షణ ఇవ్వకుండా జనాన్ని ఓట్లు అడిగే రోజు రావాలి. ఆప్ అందుకు ముందుగా నిలబడినందుకు వారికి అభినందనలు చెప్తూ దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మన కన్నె ప్రభాకర్ గారు, రఘునందన్ గారు, మధు యాష్కి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.